ఇప్పుడు మీ ఫోన్ ట్యాప్ అయినట్టు మీ బాస్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టే కదా? డెఫినెట్లీ నాకు అనుమానం ఏంటంటే అప్పటి డీజీ గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందేమో, మహేందర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయిందేమో నాకు అనుమానం. దీనికి అందరికి మూల సూత్రధారి ఈ ప్రభాకర్ రావు. ఈ ప్రభాకర్ రావు అనేవాడు ఏంటంటే సీఎం ఆఫీస్లోనే తిరుక్కుంటూ వాడు ఎప్పుడు వాడికి డ్యూటీ ఏం చేస్తాడో వాడు అయ్యకు తెలియదు అనమాట. వాడి పనుల్లో ప్రగతి భవన్లో ఉండడము, ప్రతి వ్యక్తి యొక్క శీలాన్ని శంకించడము, ప్రతి వ్యక్తిని అనుమానించడం. అంటే వాడికి గాలి ఎక్కువ వస్తే కేసీఆర్ నీకు నిద్ర డిస్టర్బ్ అయితే వీడు ఆ గాలికి కూడా ఎదురుగా అడ్డకొట్ట కొడతాడు అనమాట. అంటే వీడు ప్రభుత్వ రక్షణ భారం అంతా తన నెత్తి మీద పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారంగా ఒకే కులానికి సంబంధించిన ఆఫీసర్లను అందరినీ సిటీ పెరిఫరీలో సిటీ లోపల కీలకమైన పొజిషన్స్ల లోపల పెట్టినాడు. పెట్టేసేసి ఏం చేసినాడు అంటే అది ఒక సీక్రెట్ గార్డెన్ లాగా. అంటే ఇక వీళ్ళు అందరి మీద నిఘా. ఇందులో తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారికి ఐ రిక్వెస్ట్, ఇది ఇంత సింపుల్ వ్యవహారం కాదు. ఆ పర్టికులర్ పీరియడ్లో సిటీ పెరిఫరీలో సిటీలో పనిచేసినటువంటి ఈ వెలుమ ఆఫీసర్లు అందరి మీద నిఘా పెట్టాలి. అందరి యొక్క కాండక్ట్ మీద పరిశీలించాలి. ఒక్కొక్కడు కోట్లు దండుకున్నాడు తెలుసా మీకు? ఈ రాధాకిషన్ రావు యొక్క అరాచకాలు ఇంత అంత కాదు, అసలు ఘోరం అంటే ఘోరం అనమాట. నేను వాడిని అపోజ్ చేసినాను. నేను బయటికి రావడానికి కూడా 70% కారణము ఆ ప్రభాకర్ రావు, ఈ రాధాకృష్ణ రావే ఒక రకంగా. అంటే వాళ్ళు ఏంటంటే మీకేం చెప్పాలి సార్, ఒక కేసు విచారణలో జరుగుతున్నప్పుడు నాకు వ్యతిరేకంగా ఆర్గ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి అడ్వకేటు ఏ తీర్పు ఎవరైతే ఇయ్యాలో ఆ జడ్జి గారి ఛాంబర్లోకి పోయి శరత్ కుమార్ యొక్క ఇంటిగ్రిటీ, శరత్ కుమార్కు ఉన్నటువంటి సిన్సియారిటీ ఎట్లాంటిదంటే ఆయన ఎవరు అనుమానించలేకపోతున్నారు, మీ ద్వారానే ఏదైనా పుల్ల పెడితే కానీ ఏదైనా జరుగుతుంది అని అంటే నేను ఆర్గ్యూ చేయని పాయింట్లు ఆర్గ్యూ చేసినట్టుగా ఒక తీర్పులో రాసినారు తెలుసా. రాసి నాకు ఒక రకమైన కంట్లో నలుసులాగా తయారైనారు. నిజానికి నేను ఐ వాజ్ ఎస్టానిష్డ్ అనమాట. అరే నాకు సంబంధం లేని వాదన నేను చేసినట్టుగా రాసినాడు ఈ జడ్జి ఏంది అంటే. ఆ జడ్జి గారు కొన్ని కాంట్రవర్షియల్ తీర్పులు ఇస్తూ పోతుంటే వాటన్నిటిని అప్పటి ప్రభుత్వం యొక్క డైరెక్షన్ల మీద నేను అపీల్స్ వేసినాను. ఆ జడ్జి గారు తెలంగాణ ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేక్తమైనటువంటి యాటిట్యూడ్ అనమాట. తెలంగాణ ఉద్యమకారుల పట్ల కానీ తెలంగాణ కోసమని కృషి చేసిన వాళ్ళు కానీ తర్వాత అంటే కరడు కట్టిన తెలంగాణ వాదులకు ఆయన వ్యతిరేకి. సో ఈ రకంగా ఆయన ప్రభుత్వాన్ని కూడా చాలా ఎంబరాసింగ్ చేయడము, ఆఫీసర్లను పిలవడము, నానా రకాల యాగి చేస్తుంటే చాలా సందర్భాలలో ఆ కాంట్రవర్షియల్ ఇష్యూస్ అన్నిటికీ నన్నే పుషప్ చేసేవాళ్ళు. ఎందుకంటే రెవెన్యూ నా దగ్గరే ఉండేది, హోమ్ నా దగ్గరే ఉండేది, ఇంపార్టెంట్ కీలకమైనటువంటి సబ్జెక్ట్స్ అన్నిట్లలో కంటెంప్ట్ కేసులు వచ్చినప్పుడు ఈవెన్ అరవింద్ కుమార్ అగెనిస్ట్ గా కంటెంప్ట్ కేసు వచ్చిన, జనార్దన్ రెడ్డికి అగెనిస్ట్ గా కంటెంప్ట్ కేసు వచ్చిన, అప్పటి డీజీపీ ప్రిన్సిపల్ సెక్రటరీకి హోమ్ కు వ్యతిరేకంగా వచ్చిన, డీజీపీకి వచ్చిన ఈ రవి గుప్తా గారు ఈ వాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్ మేమున్నప్పుడు ఈయనకు అగెనిస్ట్ గా వచ్చిన చాలా సందర్భాలలో కూడా ఆల్ కాంట్రవర్షియల్ కేసెస్ నేనే డీల్ చేసిన. అయితే దీనికి అంతగా కారణం అదే. ఇంకా కొంతమంది ఆఫీసర్ అన్నారు, మీరు అడిగారు చూసినా ఈ రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. నిజంగా ఒక పెన్ను పేపర్ ఇచ్చేసేసి ఏదైనా ఒక మంచి ఛార్జ్ షీట్ తయారు చేయరా అని అన్ని కాగితాలు వాడి చేతికి ఇస్తే వాడికి ఛార్జ్ షీట్ కూడా రాయలేదు. దరిద్రం అంటే దరిద్రం అంట. వీడు చేసే పనుల్లో ఏంటంటే మంచిగా ఉన్న ప్రతి సిస్టమ్ లోపల వీడు హీ విల్ ఇంజెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లం. తర్వాత ఈ రేవంత్ రెడ్డి మీద జరిగినటువంటి ఆ మధ్యరాత్రి అటాక్ కానీ తర్వాత మిగతా అన్ని విషయాలలో కానీ ఇవన్నిట్లలో కూడా వీళ్ళ పాత్ర ఉంది వినరా. అప్పటి డీజీపీ నామినల్ అండి. ఐ టెల్ యూ వన్ థింగ్, ఈ వాజ్ జస్ట్ నామినల్. ఏదో అట్లా ఉండేది అంటే ఉండేది హుందాగా గౌరవంగా. ఇప్పుడు ప్రభాకర్ రావు అన్నటువంటి క్యాన్సర్ ఇప్పటికి కూడా క్యాన్సర్ తో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అమెరికాకి పోయినా క్యాన్సర్ అని నాకు తెలియదు, బట్ తర్వాత కాలంలో గవర్నమెంట్ ఉన్నప్పుడైతే ఉన్నది కదా. ఉన్నది. అంత పెద్ద జబ్బుతో బాధపడుతున్నా కూడా జనాల ఫోన్లు ట్యాప్ చేయాలా, మీకు తన ఆరోగ్యాన్ని కూడా వదిలేసి వినండి. వాళ్ళ ఆలోచన ఎంత క్రూయల్ అంటే అందుకే కలునకు నిలువెల్ల విషయం అంటారు తెలుసా. మూర్ఖుడికి అంటే దుర్మార్గుడికి నకశిక పర్యంతరం అంటే గోళ్ల నుంచి వెంట్రుకల చివరి వరకు విషం ఉంటుంది అన్నారు కదా. వీళ్ళంతా విషజీవులు తెలుసా. ప్రభాకర్ రావు అంతే, ఈ రాధాకిషన్ అంతే, ఈ భుజంగరావు వీళ్ళంతే. ఇతను ఆఫ్టర్ ఆల్ హీ స్టార్టెడ్ యాజ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ నాచారం. నల్గొండ అతను. కానీ ఇక్కడ నాచారంలో ఉన్నప్పుడే అతని మీద దౌర్జన్యాలు జరిగాయి. అతన్ని ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు తెలుసా, లంచం తీసుకుంటుండగా. ఇట్లాంటి కేసులు అన్ని ఉండగా కూడా అన్ని కేసులు మాఫ్ చేయించుకొని అవుట్ ఆఫ్ టర్న్ బేసిస్ లో కూడా రకరకాల ప్రమోషన్లు పొందినాడు విన్నారా. ఈ తిరుపతి అన్న కూడా అంతే. అంటే వీళ్ళలో కొంతమంది ఏంటంటే బాస్కి ఏది నచ్చుతుందో ఆ పనులు వీళ్ళు అడిగినా అడగకుండా చేసేవాళ్ళు అనమాట.
నేను అనేది ఏంటంటే ఇది అంతా ఎందుకు జరిగింది, దీన్ని మూలాగ్రంగా కనుక మనం గమనిస్తే, ఇవాళ నేను వేరేది కూడా చదివినాను, ఏమని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సెడ్ దట్ దిస్ ఇష్యూ ఆఫ్ టెలిఫోన్ ట్యాపింగ్ మస్ట్ బి ఎగ్జామిన్డ్ బై సెంట్రలైజ్డ్ ఏజెన్సీ, అంటే సిబిఐకి ఇవ్వాలా అనేటువంటి ఒక ఆలోచన చేసినారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ట్యాపింగ్ అనేది ఓన్లీ మన రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీలు వాళ్ళు, ప్రతిపక్షాల పార్టీ వాళ్ళని కాదు, జర్నలిస్టులను, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. నిజంగా చాలా ఘోరాతి ఘోరమైన విషయం. మీకు తెలియదు అసలు ఎంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చేసినారంటే ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ అండ్ నేకెడ్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. అంటే రైట్ టు ప్రైవసీ అనేది పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చింది. దాన్ని భంగం చేయడము అని అంటే దానంత హీనాతిహీనమైన ఇది లేదు. అయితే నేను అనేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఈనాడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యల నుంచి దృష్టి మరలించడానికి చేసేటువంటి ప్రక్రియ కాకూడదు. దీన్ని ఒక ముఖ్యమైన అంశంగా తీసుకొని నిజంగా ఇప్పుడు ఏంటంటే రఘు, ఇప్పుడు ఇదే ప్రభుత్వం ద్వారా కనుక ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగిన పక్షంలో ప్రతిపక్షాలకు ఒక అవకాశం ఉంటుంది. అంటే బీఆర్ఎస్కి కానీ లేకపోతే ఇతరత్ర కానీ, ఇప్పుడు బీజేపీకి కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఉంటుంది. మరి మా విషయంలో ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళ మీద జరిగిన వాటి మీదనే, రేవంత్ రెడ్డి ఇంటి మీదనే, రేవంత్ రెడ్డి అనునాయాల మీదనే, వాళ్ళ తమ్ముళ్ళ మీదనే, వాళ్ళ బంధువుల మీద జరిగినటువంటి ట్యాపింగ్ మీద ఇంత ఫోకస్ పెట్టినారు. మరి మాలాంటి వాళ్ళందరం సఫర్ అయినాం కదా, మిగతా వాళ్ళందరి విషయంలో మీ ఫోకస్ ఎందుకు జరగట్లేదు? నేను ఒక ఎమ్మెల్యేని అయ్యుండి నా ఫోన్ ట్యాప్ చేసేసి నన్ను నాశనం చేసినారు అని నిన్న రఘునందన్ రావు గారు డీజీపీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దట్ ఈస్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ మల్లన్న, తీన్మార్ మల్లన్న ఫోన్లు ట్యాప్ చేసినారు. ట్యాప్ చేసేసి రకరకాల యాగి చేసినారు. అయితే ఒక్కసారి సందర్భంలో కూడా మల్లన్నకు నేను ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది, నీవు నీ ఫోన్ బంద్ చేసుకో, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకో, ఫోన్ తెరవనేదనుకుంటే సాధ్యం కాదు, దే విల్ నాట్ నో, దే విల్ నాట్ హాంట్ యూ అనేటువంటి విషయం చెప్పినాడు. తర్వాత ఒక ఆఫీసర్ మల్లన్నని పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత అటాక్ చేసిన తర్వాత, ఏం రా నీకు ఇంత ప్రౌడ్ ఇష్యూ ఉన్నది అంటే నువ్వు ఆ పొట్టోని, అంటే నన్ను రెఫర్ చేస్తావు, ఆ పొట్టోని యొక్క బలంతోనే నారా నువ్వు ఇంత ఎగిరేది, మేము దలుచుకుంటే వాణ్ణి నిన్ను ఇద్దరిని లేకుండా చేస్తాం, ఎందుకు రా నీకు బీఆర్ఎస్ తోని కొట్లాట, నువ్వు అమ్ముకోరాదురా క్యూ న్యూస్ ని, అమ్ముకుంటే మేము ఇచ్చేస్తాము, నీ ముఖానికి నువ్వు కేసీఆర్ తో కొట్లాడతావు. ఒక పోలీస్ ఆఫీసర్కి ముఖ్యమంత్రి విషయంలో హరీష్ రావుతోని నువ్వెందుకు పోటీ పడతావు? కేటీఆర్ నేంద్రా నువ్వు రాముడు అంటావు, కేసీఆర్ నువ్వు బాతాల పోషట్టు అంటావా? నానా బూతులు తిట్టినారు తెలుసా. అయితే మల్లన్న కూడా అంత సింపుల్ కాదు. మల్లన్న ఏమంటుంది, సార్ ఇవన్నీ మాట్లాడవద్దు, నేను శరత్ కుమార్ సార్ని పిలిపిస్తా, ఆయన ముందట 2 మాటలు ఇవి మాట్లాడతావా అన్న. అమ్మో వాళ్ళ అంజోడికి చాలా డేంజరస్ వాడు, మాకు తెలుసు వాని గురించి, కానీ వాడు దొరకడా మాకు, ఎప్పుడన్నా దొరుకుతాడు, వాడిని ఎట్లా దొక్కాలో గట్ట దొక్కుతామని బెదిరించినాడు. నేను ఆ ఆఫీసర్లను పార్టీ రెస్పాండెంట్లుగా పెట్టి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన, మల్లన్న వైఫ్ ద్వారా వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాల అని చెప్పేసి. మల్లన్న పేరు మీద 70-80 కేసులు ఏవైతే పడ్డాయో అవన్నీ ఏ ఆధారాలు లేకుండా ఫైల్ చేసిన కేసులే. వాటిల్లో ఒక్కటి కూడా కోర్టు స్క్రూటనీకి నిలబడలేని కేసులు అంట. నేను అనేది ఏమంటే, ఇక్కడ నా రిక్వెస్ట్ ఏమంటే, ఆల్ దోస్ ఆఫీసర్స్ హూ వర్క్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ అందరి మీద నిఘా పెట్టాలా. ముఖ్యంగా గచ్చిబౌలి, తర్వాత ఈ మన రాచకొండ ఏరియాలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ, ఏసీపీ క్యాడర్ నుంచి ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ కూడా, ఇఫ్ హీ ఈజ్ ఎ వెల్మా ఆఫీసర్ వాని అప్పటి పర్టికులర్ పీరియడ్లో పెట్టాలా, పెట్టకుంటే లాభం లేదు. ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కింద నల్లాల దాకా ఈ కలుషితమైన నీళ్లు వచ్చినాయి, మనం ఓన్లీ ఓవర్ హెడ్ ట్యాంక్ని పట్టుకుంటే లాభం లేదు. ఇప్పుడు ఆ నిర్ణయాలను అమలు పరిచిన ఈ ఆఫీసర్లే మోర్ డేంజరస్. పాయింట్ అంటే చివరికి సొంత వైఫ్స్ ఫోన్స్ కూడా ట్యాప్ చేసుకున్నారు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిరట. అంటే ఎక్కడ దాకా పోయినట్టు. అదే కదా సార్, ఇది చాలా రియల్టర్. 1988లో రామకృష్ణ హెగ్డే గారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఒక ఆరోపణ వస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పెట్టినారు సార్. వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా, 4-5 అయితే అయిండొచ్చు, దొంగలది లంగాలదని నిన్న కేటీఆర్ మాట్లాడుతున్న చూసి, ఈయన ఫారిన్ లో చదువుకున్న ఎడ్యుకేషన్ యొక్క కంటెంట్ గిదా? నువ్వు బాగా చదువుకొని ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్ గా మాట్లాడేది పేద ప్రజలు లేకపోతే నీ రాజకీయ ప్రత్యర్థుల మీద నిఘా పెట్టడమా? ఇదే సంఘటన యుఎస్ లో జరుగుతుందా?
ఈయన ఏడ చదువుకున్నాడో అక్కడ జరుగుతుందా, యూకేలో జరుగుతుందా, ఉరే అంటే చెప్తున్నా నీకు. అంత నిస్సిగ్గుగా చేసి ఇంకా మేము చేసిందే కరెక్టు, నువ్వేదో మల్కాజిగిరిలో తెలుసుకుందాం, ఆడ తెలుసుకుందాం, వీడ తెలుసుకుందాం అని ముఖ్యమంత్రిని అరై తురై అనే భాష మాట్లాడుతుంది.